శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గనుక మీరంటే గిట్టని మీ శత్రువు మీ పైన తాంత్రిక పూజలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా 29, 30వ తేదీలలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. వెంటనే మీ పనులు అన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి. అదేవిధంగా మీ శత్రువులపైన విజయం సాధించి మీ జీవితంలో శుభ ఫలితాలను పొందటానికి చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాలకు వస్తే రాశి చక్రంలో 8వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అధిపతి గ్రహాలలోని కుజుడు. వృశ్చిక రాశి గురించి చూస్తే కనుక వీరు తమ చురుకుదనం, సమతుల్యమైన స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా అలాగే దౌత్యపరమైనటువంటి లక్ష్యాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటారు. ఎటువంటి పని అయినా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఎలాంటి వారంటే ఎదుటి వారిని జడ్జి చేయడం, అలాగే ప్రభుత్వాలను, గురువులను ప్రశ్నించగలిగే తెలివితేటలు, ఆలోచనలు, భావాలు ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం రాదు. వచ్చినా ఎక్కువసేపు కోపం ఉండదు. అయితే వారి కోపానికి కారణమైన వారు మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి కూడా చూస్తే గనుక జీవితంలో తమ అంతర్గతమైన ఆలోచనలను ఇతరులతో చెప్పుకోరు. అలాగే ఈ రాశి వ్యక్తులు ఇతరులు ఎత్తులకు కూడా లొంగరు. ఈ రాశిలో పుట్టిన వారు మంచి మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వ్యక్తులకు చూసినట్లయితే గనుక వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగాలలో సహ ఉద్యోగుల నుండి పై అధికారుల వరకు కూడా కొంతవరకు ఒత్తిడి ఎదురవుతుంది. ఎందుకంటే ఇది మీకు చేస్తున్న పని పట్ల కొంచెం ఏకాగ్రత అవసరం. మీరు ఒత్తిడికి గురి అవుతారు. ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వారి గురించి చూస్తే ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు, మార్కెటింగ్, ట్రావెలింగ్, ఫైనాన్స్, న్యాయవాది, ఫ్యాన్సీ షాప్, బ్యూటీ పార్లర్, డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, నగల దుకాణం, సినిమా రంగం, అలాగే రాజకీయ రంగం పైన కూడా ఎక్కువగా మక్కువ ఉంటుంది. ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. ఆరోగ్యం విషయంలో కూడా ఈ రాశి వారు రోజు వ్యాయామం చేయడం, నడక, మెడిటేషన్ వల్ల కూడా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. కాకపోతే ఈ రాశి వ్యక్తులకు 60 ఏళ్ళు పైబడిన తర్వాత యూరినరీ, కిడ్నీ, చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. ఇక వృశ్చిక రాశి వారు కూడా వీరిని అందరూ గుర్తించాలి, అలాగే వారు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. దీనికి కారణంగా అనవసరమైన పనులు చేస్తూ అప్పుడప్పుడు చిక్కుల్లో పడుతూ ఉంటారు. వృశ్చిక రాశి వారు సొంత వారి కన్నా కూడా ఇతరుల కోసం పనులు చేయడం, వీరికి వీరే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే సమస్యలు ఉంటున్నాయి. కాబట్టి మీరు మీ సొంత వారి కోసమే పనులు చేయండి. ఇక ఈ రాశి వ్యక్తులకు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక పరమైనటువంటి అంశాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ఖర్చులకు దూరంగా ఉండాలి. ఆర్థికపరమైనటువంటి పనులను దృష్టిలో పెట్టుకుని సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి. అయితే వీడియో మొదట్లో చెప్పినట్టుగా చూస్తే గనుక వృశ్చిక రాశి వ్యక్తులకు మీ శత్రువు మీ పైన తాంత్రిక పూజలు చేస్తున్నారు. మీరు సరిగ్గా గమనించినట్లయితే గనుక గతంలో మీతో ఎవరైతే గొడవలు పడి ఇప్పుడు మీతో ప్రేమగా, సంతోషంగా ఉంటున్నారో వారిపైన మీరు ఒక కన్నేసి ఉంచాలి. వారు మీ వెనకాలే ఉంటూ మీ యొక్క ప్రతి అడుగుని కూడా గమనిస్తూ మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా వారు చూస్తూ ఉంటారు. ఇక మీ మీద, మీ పైన తాంత్రిక పూజలు చేసేది కూడా వారే. కాబట్టి వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీకు. మిగతా అంతా కూడా అనుకూలంగా ఉండబోతోంది. వృశ్చిక రాశి వారికి తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకొని మీ మీదకి వచ్చే నెగటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి చేయవలసిన పరిహారం అనేది మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. శనగలు, బెల్లంతో చేసిన ప్రసాదాన్ని పంచిపెట్టండి.